ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం లేచి దేవుని యొక్క వాగ్దానం విని మీ పనులు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా. దేవుడు చక్కటి వాగ్దానం 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. మన ప్రభు అందరికీ ఉపకారం చేస్తూ ఉంటాడు. వర్షము నీతిమంతులకు, నీతి లేని వారు కూడా ఇస్తాడు. అలాగే మంచివారికి చెడ్డవారికి కూడా సూర్యుడిని ఉదయిస్తాడు. అంతేకాదు, అడిగిన ప్రతి వానికి దేవుడు ఈవులను దయచేస్తూ ఉంటాడు. నీవు అడిగే వాటికంటే ఊహించే వాటికంటే ఎక్కువ ఇస్తానని చెప్పిన దేవుడు. ఈరోజు నీవు అయ్యా నువ్వు అందరికీ ఉపకారం చేస్తావు, అందరిలో నేను కూడా ఉన్నా, నా కూడా చేయవా అని ప్రార్థన చేయి. కొంతమందిని చూస్తూ ఉంటాం, వారు గృహాలు కొనుక్కుంటారు. మనకు సరిగా చదవలేదు, సరిగా జాబ్ లేదు, మన తాతలు తల్లిదండ్రులు ఏం బాగోలేదు, మనకి ఇగో ఈ దరిద్రం అనేది ఇచ్చి పెట్టారు అని అనే బదులు, ప్రభా నువ్వు అందరికి ఉపకారి కదా, దీనులను లేవనెత్తువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తుతావు, పడిపోయిన వారందరినీ నువ్వు ఉద్ధరిస్తామని వాక్యం సెలవిస్తుంది కదా, నన్ను కూడా లేవనెత్తండి, నా కూడా గృహం దయచేయనని ప్రార్థన చేయండి. అప్పుడు ఉన్నాయా ప్రభా నువ్వు అప్పించువాడగా చేస్తాను వాక్యంలో సెలవిస్తున్నావు. ఎవరైతే నిన్ను మొరపెట్టుకుంటారో తనకు మొరపెట్టు వారు అందరికీ నువ్వు సమీపంగా ఉండి మరో నాలుగిస్తాను. కాబట్టి నాకు అట్టి కార్యం చేయండి ప్రభా. లేయా మాత్రమే గర్భం కాదు, రాహేల్కి కూడా అడిగిన వెంటనే గర్భమును దయచేస్తావు నాయన. కొంచెం ఆలస్యమైన నువ్వు ఖచ్చితంగా ఇస్తావు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు కూడా ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అందరికీ సహాయకుడుగా ఉంటాడు. ప్రతి ఒక్కరికి సహాయం చేయడం మాత్రం కాదు, ఉపకారిగా ఉంటాడు. అలాగే నీకు ఒకవేళ అభిషేకం కావాలంటే, ప్రభా అదిగో ఆ ఫలానా దైవజనునికి గొప్ప అభిషేకం ఇచ్చావు, గొప్ప సేవనిచ్చావు, అయ్యా నీ చిత్తమైతే నాకు కూడా దయచేయండి ప్రభా, నన్ను అలా మోల్డ్ చేయండి అని నువ్వు మొర పెట్టుకుంటే దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. ఏలియా మీద ఉన్న ఆత్మను ఎలీషా కోరుకున్నాడు. నాకు 2 ఆత్మ కావాలి, 2 పాలు కావాలన్నాడు. దేవుడు ఇవ్వలేదా? దేవుడు ఇచ్చాడు. అలాగే నీ కూడా నువ్వు ప్రార్థన చేస్తే మొరపెట్టు వారు అందరికీ దేవుడు సమీపంగా వారి ప్రార్థన ఆలకిస్తాడు. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తుతాడు. అలాగే పడిపోయిన వారందరినీ దేవుడు మరి ఉత్తరిస్తాడు. కాబట్టి నువ్వు పాపం చేసావా ఏంటి అని కాదు, నువ్వు పడిపోయినప్పుడు నిన్ను కూడా లేవనెత్తుతూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు, అయ్యా యేసయ్య అందరికి ఉపకారం చేసేవాడు, నీ క్రియలన్నిట్లో కృపకాలం చూపిస్తూ ఉంటున్నావు. ప్రతి జీవి కోరికను నువ్వు తీరుస్తున్నందుకు నీకు వందనాలు. నా కోరిక కూడా తీర్చనని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, అద్భుతాలు చేయవాడు నీవేనైనా, అందరికీ ఉపకారం చేసే దేవుడవు, అందరికీ మేలు చేసే దేవుడవు నాయన ప్రభా. ఇజ్రాయేల్ని నడిపించినప్పుడు ప్రతి ఒక్కరిని నాయన వారిని బలపరచావు నాయన. ఎవ్వరు కూడా నీరసిల్లినట్టుగా లేరు. అలాగే ప్రతి ఒక్కరి యొక్క బట్టలు మాయలేదు నాయన ప్రభ, ప్రతి ఒక్కరి చెప్పులు అనగలేదు నాయన, ప్రతి ఒక్కరిని బలపరచావు నాయన ప్రభ. అయ్యా ఈరోజు ఎవరైతే అయ్యా నాకు కూడా చేయండి అన్నప్పుడు వారి ప్రార్థన కూడా నువ్వు ఆలకిస్తావు నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్న మీరు నిజంగా ధన్యులు. స్టార్ట్ ప్రేయింగ్. ప్రభు అందరికి ఉపకారం చేస్తాను, నాకు నువ్వు చేయబోచినందుకు నీకు వందనాన్ని ప్రార్థన చేయండి. అండ్ గాడ్ ఇస్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు అన్నవారు కింద కమెంట్లో గాడ్ యు ఆర్ గుడ్ టు ఆల్ పీపుల్ అని పెట్టండి. దేవుడు ఈ మాటను బట్టి దేవుడు నీకు సమస్తమైన దీవెనను దేవుడు నీకు దయచేయను గాక. సీ యు టుమారో. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అహెడ్.